కానీ మన మండలం నుంచి ఈ కవితక్క మన నిజామాబాద్ వెళ్ళాం. నిజామాబాద్ వెళ్ళి కార్యక్రమాన్ని బలోపేతం చేయండి బాన్స్వాడలో అనేసి కవితక్క కానీ బాజిరెడ్డి సార్ కానీ మనకు దిశానిర్దేశం ఇచ్చారు. కావున వాళ్ళ పిలుపు మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు రుద్రు మండలం నుండి ప్రతి ఒక్క విలేజ్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనేసి మేము ఉద్యమంగా బయలుదేరాము. దానికి మనకు పోచారం సార్ మాజీ స్పీకర్ గారు చేసిన అన్యాయం మనకు ఎంతో పెద్దది. మనకు నమ్ముకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంతో అన్యాయం చేశారు. ముఖ్యంగా మనకు అన్యాయం అనేదానికంటే ఆయనని అన్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకు ఎంతో సార్కి హార్డ్ వర్క్ చేసి గెలిపించినందుకు ఆ సార్ పార్టీ ఫిరంకీలకు పాల్పడి అన్యాయం చేశారు. కావున ఆయన మనకు బదిలీ వెళ్ళాడనే బాధ కంటే ఆయనని అన్యాయం చేసుకొని పార్టీలో నుంచి వెళ్ళిపోయి విలువని పోగొట్టుకున్నాడని అనుకుంటున్నాం. కానీ మన మండలం ప్రతి విలేజ్లో బలోపేతం చేయడానికి మనకు వెనకాల అతి కొద్ది రోజులలో కవితక్క ఆదేశాల మేరకు ఇక్కడ బాన్స్వాడ త్వరలోని మనకు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి పంపడం జరుగుతుంది. కొన్ని రోజులలోనే మనం చూసాము. కావున పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త విలేజ్లో కానీ యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బయలుదేరాలనేసి మనవి. ఎందుకంటే ఈరోజు పాత వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొత్త రక్తాన్ని నింపుదాం. మన రుద్రు మండలంలో కానీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కానీ తెలంగాణ స్టేట్లో కానీ చాలా ముందల బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఎగరబోయేది 2028లో మళ్ళీ మన బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది, స్టేట్లో కూడా బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కావున అందరూ ధైర్యంగా ముందుకెళ్ళాలని మా యొక్క మనవి. ఇప్పుడు నువ్వు ఏది పోదాలమ్మా పార్టీ ఇన్ఛార్జ్ పేరు మధు, పార్టీ ఇన్ఛార్జ్ రుద్ర మండల్, సాయిలు నీరడి సాయిలు, పూర్గయ్య అంబం, సాయి కిరణ్ రాణంపల్లి, శివ అంబం.